డబ్బు సంపాదించడం నేర్చుకోవాలా? ఇండియాలోని అతిపెద్ద ఆఫ్లైన్ సమిట్ వెల్త్ ఎక్స్పో ఏప్రిల్ 4th and 5th హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో 100+ సెషన్స్, టాప్ ట్రేడర్స్ ఇన్సైట్స్ మీకోసం. సీట్స్ లిమిటెడ్. ఇప్పుడే రిజిస్టర్ అవ్వండి. బయోలో లింక్ క్లిక్ చేయండి లేదా కాల్ చేయండి. హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. థ్యాంక్ యూ అండి. సార్, ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ బెస్టా లేకపోతే స్టాక్స్ బెస్టా? సో మ్యూచువల్ ఫండ్స్ లో మనం ఇన్వెస్ట్ చేసేటప్పుడు, నేను మ్యూచువల్ ఫండ్స్ తీసుకున్నాను. మ్యూచువల్ ఫండ్స్ లో మనం ఇన్వెస్ట్ చేసేటప్పుడు లంసమ్ గా మనం ఇన్వెస్ట్ చేస్తే మంచిది అంటారా, లేకపోతే ఎవ్రీ మంత్ ఎస్ఐపి పెట్టుకుంటే మంచిది అంటారా? ఓకే, సో ఫస్ట్ వచ్చేసరికి మ్యూచువల్ ఫండ్స్ లో ఎస్ఐపి బెటర్, లంసమ్ బెటర్, తర్వాత అసలు మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టాలి, స్టాక్స్ లో పెట్టాలి. ఓకే, రైట్. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ విషయంలోకి వచ్చేసరికి కొంతమంది దగ్గరకు వచ్చి ఇదేం ప్రశ్న అడుగుతారు, సార్ లంసంలో పెడితే బెటర్ రిటర్న్స్ వస్తాయా లేకపోతే ఎస్ఐపిలో పెడితే బెటర్ రిటర్న్స్ వస్తాయా అనేది. ఇప్పుడు మీ దగ్గర ఉండే డబ్బుని బట్టి ఎస్ఐపియా లంసమ్ అనేది మనం డిసైడ్ చేసుకుంటాం. ఫస్ట్ అసలు ఎస్ఐపికి, లంసమ్కి, ఎస్డబ్ల్యూపికి, ఎస్టీపీకి మధ్యలో ఉండే తేడాలు అంటే తెలుసుకోవాలి. ఇప్పుడు మీరు బ్యాంక్కి వెళ్ళారు, మీరు ఒక ఎఫ్డి ప్రోడక్ట్ని సెలెక్ట్ చేశారు, ఫిక్స్డ్ డిపాజిట్ని. మీ దగ్గర ఉన్న డబ్బును ఒకేసారి తీసుకెళ్ళి బ్యాంకులో పెడితే ఏమవుద్ది, ఎఫ్డి అని అంటాం. అట్లా కాదు, నాకు నెల నెల జీతం వస్తుంది, నెలల జీతం నుంచి కొద్ది కొద్ది డబ్బులు దాంట్లోకి వెళ్ళాలంటే ఏమంటాం, ఆర్డి అని అంటాం. ప్రోడక్ట్ ఒకటే కదా, సేమ్ రిటర్న్ కదా ఇచ్చేది. ఓకే, ఇన్ ద సేమ్ వే మ్యూచువల్ ఫండ్స్లో కూడా మీ దగ్గర ఒక డబ్బు ఒకేసారి ఉంటే దాన్ని లంసమ్ అని అంటాం. మళ్ళీ డబ్బును తీసుకెళ్లి బ్యాంకులో పెట్టి ప్రతి నెల ఎస్ఐపి పెట్టడం పిస్తాం. అవును, మీ దగ్గర డబ్బు ఉంది, దాని మీద ఖాళీగా ఉంచుతున్నారు. ఒకేసారి డబ్బును ఒకేసారి మార్కెట్లో మ్యూచువల్ ఫండ్స్లో పెట్టాలంటే భయం వేస్తుంది అని అంటే దాన్ని ఆపరేట్ చేయడానికి ఎస్టీపీ, ఓకే, సిస్టమాటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్. అంటే సింపుల్గా ఎట్లా అంటే ఒక ఎఫ్డి లాంటి ప్రోడక్ట్ ఉంటుంది మనకి, బాండ్ బేస్ మ్యూచువల్ ఫండ్, అందులో పెట్టుకొని మనకి ఇన్ని డేస్లో ఇది స్లోగా ఈక్విటీలోకి వెళ్ళాలని చెప్పేసి ఎస్టీపీ పెడతాం. అదో పద్ధతి. నాకు ఇప్పుడు కావాల్సినంత అక్యుములేట్ అయింది, నాకు నెలకు డబ్బులు తిరిగి కావాలి, దాని ఎస్డబ్ల్యూపీ. ఇవన్నీ ట్రాన్సాక్షన్ పేర్లు. ఓకే, ఇందులో ఎస్ఐపి బెటరా లంసమ్ బెటరా అనేది ఉండదు. ఏ ఫండ్ బెటరా, ఏ ఫండ్ కరెక్ట్ కాదనేది మాత్రమే ఉంటుంది, ఆ ఫండ్ క్వాలిటీ ఏంటనేది. ఓకే, సో ఏ ఫండ్ లో అయినా ఇవన్నీ ఆప్షన్స్ ఎనేబుల్డ్ ఉంటాయి. టోటల్ ఇవన్నీ ట్రాన్సాక్షన్ నేమ్స్. ఎస్ఐపి మంత్లీ కొద్ది కొద్దిగా ఇన్వెస్ట్ చేస్తే, లంసమ్ మన దగ్గర ఉన్నప్పుడే పెడతాను అన్నదాన్ని లంసమ్ అని అంటాం. ఎస్టీపీ అంటే ఒక ఫండ్ నుంచి ఒక ఫండ్ దానికి ట్రాన్స్ఫర్ చేయడాన్ని ఎస్టీపీ అని అంటాం, సిస్టమాటిక్ వేలో. స్విచ్ అని అంటే ఒకేసారి ఒక ఫండ్ నుంచి ఇంకో ఫండ్కి మార్చడం. ఓకే, ఇప్పుడు ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఎస్ఐపి, ఎస్టీపీ ఎట్లనో మనకి స్విచ్ చేయడానికి ఒక ఫండ్ నుంచి ఇంకో ఫండ్కి మార్చడానికి సిస్టమాటిక్ ఉంటుంది, వన్ టైం ఉంటుంది. ఎస్టీపీ స్విచ్. బయటకు తీయాలనుకున్నప్పుడు ఎస్డబ్ల్యూపీ ఉంటుంది, రిడెంప్షన్ ఉంటుంది. అర్థమైందా? ఇక్కడ మనకి 3 type ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి, 3 type 2 మెథడ్స్ ఈచ్. ఓకే, ప్రాసెస్ లో చేసేది ఒకేసారి చేసేది. ఇవన్నీ ట్రాన్సాక్షన్ పేర్లు మాత్రమే, అంతే. ఇందులో అది బెటర్ ఇది బెటర్ అనేది ఏం లేదు. ఓకే, ఇప్పుడు ఒకవేళ నేను లంసమ్ పెట్టుకుని దానికి నెల మంత్లీ ఎస్ఐపి చేస్తే దానివల్ల నష్టం లేదు కదా అని అంటే సింపుల్ లాజిక్ చెప్తాను. ఇప్పుడు మీ దగ్గర ఒక 10 లక్షల రూపాయలు ఉన్నాయి, నేను 10 లక్షలు ఒకేసారి ఎందుకు చేయాలి, నేను దీన్ని నెలకి 50,000 చొప్పున చిన్నగా చేసుకుంటూ పోతాలని చెప్పేసి ఒక ప్లాన్ వేసుకున్నారు అని అనుకుందాం. ఓకే, ఇప్పుడు 10 లక్షలు పెట్టాం, మార్కెట్ అంతా మనకి అనుకూలంగా ఉండి ఒక 12% రిటర్న్ వచ్చింది అనుకోండి. 6 years లో 20 లక్షలు అవ్వాలి, 6.5 years లో 20 లక్షలు అవ్వాలి. ఓకే, అదే ఎస్ఐపి చేసుకుంటూ పోయారు అనుకోండి, ఎస్ఐపి చేసుకుంటూ పోతే ఏమవుద్ది, మనకి డబ్బు మనకు అసలు యావరేజ్గా 5 years కి పెట్టేది 50,000 చొప్పున చేసుకుంటూ పోతే సంవత్సరానికి ఎంత అవుద్ది, 6 లక్షలు. 5 సంవత్సరాలకు వచ్చేసరికి ఆల్మోస్ట్ అంత 30 లక్షలు అవుతుంది. 30 లక్షలు అవుతుంది మీరు ఇన్వెస్ట్ చేసుకుంటూ పోతే. మీరు ఇక్కడ 10 లక్షలు పెట్టి 20 లక్షలు సంపాదించారు. ఓకే, ఇక్కడ ఏమైంది, మీరు 30 లక్షలు పెట్టారు, 30 లక్షల కన్నా 5 సంవత్సరాలకు మాక్సిమం ఉంటే ఇంకో 10 లక్షలు పైన రిటర్న్స్ ఉంటాయి. అర్థమవుతుందా? ఒకేసారి పెడితే ఏమవుతుంది, ఈ టోటల్ మనీ పనిచేయడం మొదలు పెడుతుంది. హోల్ మనీ స్టార్టెడ్ వర్కింగ్ ఫ్రమ్ ద day 1. మంత్లీ కొద్ది కొద్దిగా పెడితే ఏమవుతుంది, కొంచెం కొంచెం పెరుగుతుంది. పెట్టింది ఇంతే కదా, పెట్టిన దానికే రిటర్న్ వస్తుందా, లేకపోతే నా దగ్గర పెట్టబోయేదానికి కూడా రిటర్న్ వస్తుందా? ఎంత పెడితే అంతే వస్తుంది, అంతే కదా. ఎంప్లాయ్ చేయండి డబ్బుల్ని. ఓకే, సో మనీని ఎప్పుడైనా సరే మన దగ్గర ఒకేసారి ఉంది అంటే ఇన్వెస్టెడ్ అంటే కాంపౌండింగ్ కూడా మంచిగా అవుతుంది, అంటే కాంపౌండింగ్ బెటర్ అవుతుంది. ఇప్పుడు కాంపౌండింగ్ ఎస్ఐపీలో ఏమవుతుంది, మీరు పెట్టిన మంత్ 1కి ఇక్కడ నుంచి కాంపౌండింగ్ స్టార్ట్ అయింది, మంత్ 60కి అక్కడ నుంచి కాంపౌండింగ్ స్టార్ట్ అవ్వాలి, కానీ ఇక్కడ నుంచి అది కాదు. అంటే ఇప్పుడు మన దగ్గర డబ్బు ఉంటే లంసమ్ అయితే బెస్ట్, లంసమ్ పెట్టాలి. ఇవన్నీ ట్రాన్సాక్షన్ పేర్లు అంతే. ఓకే, సెకండ్ వన్, మ్యూచువల్ ఫండ్ బెటర్, స్టాక్ బెటర్. మనకి మ్యూచువల్ ఫండ్స్ లో ఉండే సిఇఓలు ఉంటారు కదా, అవును, కోటక్ నీలేష్ గారు, కోటక్ కంపెనీ. అవును. సో బేసిక్గా మీరు ఏ పెద్ద కంపెనీ సిఇఓలైనా తీసుకుంటే దే డోంట్ ఇన్వెస్ట్ ఇన్ స్టాక్స్. అదే సార్, ఈవెన్ ప్రమోటర్స్ దే డోంట్ ఇన్వెస్ట్ ఇన్ స్టాక్స్. వై షుడ్ ఐ వేస్ట్ మై టైమ్ ఇన్ ఇన్వెస్టింగ్ స్టాక్స్ అని అంటారు. మై జాబ్ ఈస్ నాట్ టు ఇన్వెస్ట్ ఇన్ స్టాక్స్, మై జాబ్ ఈస్ రన్ ద మార్కెట్, నాట్ టు బై ద స్టాక్స్. ఓకే, ఐ ఇన్వెస్ట్ ఓన్లీ మై మనీ ఇన్ మ్యూచువల్ ఫండ్స్ అంటారు. ఓకే,
చాలా మంది మెజారిటీ ఆఫ్ ద ఫండ్స్ విల్ గో టు మ్యూచువల్ ఫండ్స్. ఫండ్ మేనేజర్లు అంటే వాళ్ళకి ఆప్షన్ లేదు, వాళ్ళు కొనకూడదు కూడా, స్టాక్స్ కొనకూడదు వాళ్ళు. నాకు అదే సార్ నెక్స్ట్ ఆ. నా డబ్బులు మొత్తం ఫండ్ మేనేజర్స్ కదా ఆ. మెయింటైన్ చేసేది. సో వాళ్ళు కూడా మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తారు, లేకపోతే స్టాక్స్ స్టాక్స్ కొనకూడదు. కొనకూడదు. వాళ్ళ పేరు మీద వేరే వాళ్ళు స్టాక్స్ కొనిచ్చేసి ఐ మీన్ దాన్ని ఫ్రంట్ రన్నింగ్ అంటారు, మళ్ళీ కేసులు పడతాయి. వాళ్ళ చేయకూడదు, కానీ చేయకూడదు. అంటే ఇప్పుడు నార్మల్ గా మన రియల్ ఎస్టేట్ ఉండే ఎమ్మెల్యేస్ ఎంపీస్ దగ్గర బినామీలు అనే ఒక వర్డ్ యూస్ చేస్తాం. అక్కడ కూడా అదే బినామీ అనే వర్డ్ ఒక పర్సన్ పెట్టుకొని రన్ చేసుకోవచ్చు. ఇట్ ఈస్ నాట్ అవైలబుల్. ఓకే, దాని ఫ్రంట్ రన్నింగ్ యాక్టివిటీ అని అంటారు. యా, సో బేసిక్ గా ఫండ్ మేనేజర్స్ ఆర్ ట్రాక్డ్ వెరీ హైలీ బై సెబీ. వాళ్ళు కూడా స్టాక్స్ కొంటారు, వాళ్ళు మ్యూచువల్ ఫండ్సే కొంటారు. ఓకే. నేను అదే అంట, ఫండ్ మేనేజర్ కంటే తెలియగలడుగా, ఆ కంపెనీ సీఈఓ కంటే తెలియగలడుగా. నేనైతే కాదు సార్, నేనైతే కాదు. నేను అందుకే స్టాక్స్ కొన్నాను. ఓకే, నేను అడ్మిట్ చేస్తున్నా, నేనైతే తెలియగలను కాదు. నేను అతి తెలివిని ప్రదర్శించదలుచుకోవట్లేదు. Okay. నేను మ్యూచువల్ ఫండ్ లో పెట్టుకుంటా, మ్యూచువల్ ఫండ్ లో మంచి ఫండ్ ఎత్తుక్కుంటా, అంతే కదా. అవును. ఇప్పుడు నీ మ్యూచువల్ ఫండ్స్ పెట్టేటప్పుడు నా క్లయింట్స్కి ఏం పెడతాను, నేనే పెట్టుకుంటా. అదే రీసెర్చ్ కదా నేను చేసేది. నేను చేసుకుందో వాళ్ళకి చేసిందో నేను మొత్తం అందరూ అదే ఉంటుంది రీసెర్చ్. అవును, అంతే. నేను ఎందుకు అతి తెలివి ప్రదర్శించాలి? స్టాక్స్ బయింగ్ ఈజ్ నాట్ రాంగ్, దట్స్ నాట్ యువర్ జాబ్. మనది కాని పని మనం ఎందుకు చేయాలి, ఎందుకు వేలు పెట్టాలి? 1-2 సార్లు కలిసి వచ్చింది కదా అని ప్రతిసారి కలిసి రాదండి. కలిసి వచ్చింది అంతే ఆ టైంకి నీకు, అంతే వేస్తుంది తర్వాత ఎప్పుడు గట్టిగా. ఓకే. నెట్ చూస్తే ఏం మిగలదు. ఇక్కడ ఇంకో క్వశ్చన్, మ్యూచువల్ ఫండ్స్ వర్సెస్ మనం స్టాక్స్ మనం మాట్లాడుతున్నాం. దానికి రిలేటెడ్ ట్రేడింగ్ అనే ఒక ఆప్షన్ ఉంది అక్కడ. ఎస్, ట్రేడింగ్ అనే ఒక పాయింట్ మీరేమంటారు? దట్స్ నాట్ ఎవ్రీవన్స్ జాబ్. ఓకే, అందరు ఉద్యోగం కాదు అది. ట్రేడింగ్ అంటే స్టాక్స్ అంటే ఈ రెండు ఒకేలా చూస్తారు అందరూ, తెలియని వాళ్ళు. ట్రేడింగ్ ఈజ్ అ డిఫరెంట్ బాల్ గేమ్ అండి. స్టాక్ బయింగ్ కి ఫండమెంటల్ అనాలిసిస్ ఒకటి వస్తే చాలు, అండ్ ట్రేడింగ్ అట్లా కాదు. ట్రేడింగ్ కి సైకలాజికల్ ట్రేడింగ్ ఉండాలి, టెక్నికల్ అనాలిసిస్ రావాలి, ఫండమెంటల్ అనాలిసిస్ రావాలి, డే టు డే మార్కెట్ అప్డేట్ ఆన్ టైం ఉండాలి, స్ట్రాటజీ ఫార్మేషన్ రావాలి. ఇవన్నీ సో ఉంటాయి. ఇక్కడ చాలా పారామీటర్స్. ట్రేడింగ్ ఇస్ మచ్ డిఫరెంట్ గేమ్. అది అందరి పని కాదు, అందరిది కూడా కాదు. నేను చెప్పాలి అని అంటే అసలు అది ఎవరి పని కాదు. వెరీ ఫ్యూ పీపుల్ యాజ్ అ బిజినెస్ కెన్ డూ ఇట్. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ లో ఏదైతే మనకి రిటర్న్స్ వస్తున్నాయో, సో దానికంటే బెటర్ రిటర్న్స్ నేను ట్రేడింగ్ చేసి సంపాదిస్తాను. నీకు 1 year ఏదైతే యానం ప్యాకేజ్ ఉందో ఆ ప్యాకేజ్ మొత్తం నేను ఒక 1 week చేసిస్తానని కొంతమంది యాడ్స్ కూడా చూస్తాం మనం. ఇంత చేయొచ్చు అంత చేయొచ్చు అని. సో మ్యూచువల్ ఫండ్స్ మనకున్న లంసమ్ అమౌంట్ ఒక మ్యూచువల్ ఫండ్స్ లాంటి ప్రోడక్ట్ మంచిది అంటారు ఇప్పుడున్న మన కంపారిజన్ సిచ్యువేషన్. ఆ ప్రోడక్ట్లో పెట్టకుండా అదే మనీని మనం ట్రేడింగ్లో పెడితే ఎలా ఉంటుంది? ఒక పెద్ద నాకు మాట చెప్పాడు ఈ మధ్య, ఒక ఉదాహరణ దీనికి సంబంధించి. రేవంత్ కేసీఆర్ అందరు ఎందుకు ఓడిపోతారో తెలుసా అని. అందరూ సంపాదించడానికి వెళ్తారు కాబట్టి ఓడిపోతారు, డబ్బులు ఓడుకుంటారు. ఆడటానికి వెళ్ళు, డబ్బులు. ట్రేడింగ్ కూడా అంతే, ఆట. నువ్వు ట్రేడ్ చేయడానికి వెళ్ళు. ట్రేడింగ్ నేను డబ్బులు సంపాదించాలి, 1 year శాలరీ సంపాదించాలి అని అంటే ఇక్కడ కుదరదు. అంటే స్కిల్స్ నేర్చుకోవాలి టెక్నికల్ గా. అంతే, నువ్వు జాబ్ చేయాలి ఇక్కడ. అంతే, అర్థం. నీ పని నువ్వు చెయ్యి, దానికి రావాల్సిన రివార్డ్ వస్తుంది. అర్థమవుతుందా? సో ట్రేడింగ్ కూడా అంతే. ఇక్కడ డబ్బులు సంపాదించడానికి నేను వస్తాను, నీకు డబ్బులు రావు. మ్యూచువల్ ఫండ్స్ లో కూడా ఇప్పుడు అందరూ సఫర్ అవడానికి కారణం ఏంటి అని అంటే రిటర్న్ రావట్లేదని ఫీల్ అవుతున్నారు. అసలు రిటర్న్స్ గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? యూఆర్ నాట్ హియర్ ఫర్ రిటర్న్స్ రైట్ అవే. రిటర్న్స్ ఇస్ పార్ట్ ఆఫ్ ద ప్రాసెస్. అంటే సార్ ఇప్పుడు రిటర్న్స్ రావాలని కదా ప్రతి ఒక్క టైం పడుతుంది, అన్ని ఒకేసారి ఎందుకు వస్తాయి? రిటర్న్స్ గురించి రిటర్న్స్ కావాలని చాలా మంది వస్తారు. అవునండి, టైం పడుతుంది అన్నిటికీ. ఓకే, ఎవ్రీథింగ్ టేక్స్ ఇట్స్ ఓన్ కోర్స్ ఆఫ్ టైం. వై ఆర్ యూ హియర్? ఎఫ్డీలు ఎందుకు పెట్టట్లేదు? రిటర్న్స్ లేవు కాబట్టి. ఎక్కువ వస్తాయి కాబట్టి ఇక్కడ. రిటర్న్స్ లేవు కాబట్టి ఇక్కడ అంతే, అక్కడ తక్కువ వస్తుంది, ఇక్కడ ఎక్కువ వస్తుంది. ఎక్కువ వచ్చే దగ్గర వాలటిలిటీ ఉంటుంది కదా. వై డోంట్ యు బై మోర్? అది ఇన్వెస్టర్ మైండ్ సెట్, అలానే ఉండాలి. సార్ ఇప్పుడు రిటర్న్స్ కోసం పనిచేయద్దు. ఎఫ్డి అంటే చాలా మంది ఒక సేఫెస్ట్ అసెట్ లా ఫీల్ అవుతారు. సో దానికంటే ఇక్కడ బెటర్ ఉండేది కాబట్టి కొంచెం రిస్క్ టేకింగ్ ఎక్కువ కాబట్టి ఇందులో మ్యూచువల్ ఫండ్స్ లో కూర్చుంటారు వీళ్ళందరూ. సో ఇప్పుడు పెట్టంగానే మార్కెట్ ఇప్పుడున్న మార్కెట్ పడిపోయింది. ఇప్పుడు లాస్ట్ 1.5 years లేదు, ఇప్పుడు కూడా ఎప్పుడు దాకా ఉంటుందో కూడా తెలియదు. సో ఈ సిచ్యువేషన్స్ లో ఏం చేయాలి? మార్కెట్ ఇంకా లేకపోతే రియల్ ఎస్టేట్ అని ఇంకో డిఫరెంట్ బాల్ గేమ్. ఎందుకంటే ఫిజికల్ గా మనకు అనిపిస్తుంది, ఇక్కడ మొత్తం మన అసెట్స్ మొత్తం డిజిటల్ రూపంలో ఉంటుంది. అక్కడ వాళ్ళందరూ ప్యానిక్ అవుతున్నారు. చూస్తున్నారు కాబట్టి, చూస్తున్నారు కాబట్టే కదా. చూడకపోతే ఏముండదుగా. అవును, నా పోర్ట్ఫోలియో ఎంత రిటర్న్స్ ఉందో నాకు తెలియదు ఇప్పటికి. మీరే చూడరా? నా పోర్ట్ఫోలియో నేను ట్రాక్ చేయను. ఓకే, ఇన్వెస్ట్ చేయాలనుకున్నప్పుడు ట్రాక్ చేస్తా అంతే. ఏదైనా డబ్బులు పెట్టాలి అనుకున్నప్పుడు అప్పుడు ఏ ఫండ్ బాగుందో చూసుకుని అప్పుడు పెడతాను అంతే. ఎందుకు రోజు ట్రాక్ చేయాలి? ఐ డోంట్ నో, నాకు నిజంగా ఎంత పడ్డది ఏమైందో కూడా నాకు తెలియదు. పార్ట్ ఆఫ్ మై రెస్పాన్సిబిలిటీ ఐ ట్రాక్ మై క్లయింట్స్ పోర్ట్ఫోలియో వన్స్ ఇన్ ఎ క్వార్టర్ ఆర్ వన్స్ ఇన్ హాఫ్ ఇయర్లీ ఆర్ వన్స్ ఇన్ ఎన్ ఇయర్ బేస్డ్ ఆన్ ద కండిషన్స్. నా పోర్ట్ఫోలియో కూడా అంతే కదా, ఇయర్లీ వన్స్ ఒకసారి రివ్యూ చేసుకుంటే చాలు కదా. ఎందుకు నీ అత్యుత్సాహాన్ని ప్రదర్శించాలి?
ఓకే, మార్కెట్ రీసెర్చ్ నార్మల్ గానే ఉండేది. అంతే కదా. సి వైల్ ఇన్వెస్టింగ్ వాట్ ఫండ్ అనేది ఇంపార్టెంట్. ఆఫ్టర్ ఇన్వెస్టింగ్ వీ హ్యావ్ టు గివ్ సమ్ టైమ్ టు యువర్ ఫండ్. ఫండ్ వెంటనే పరిగెట్టదు కదా. ఎస్. నేను ఎక్స్పెక్ట్ చేయడం రాంగ్ అవుద్ది. నేను పట్టిన వెంటనే ఎందుకు పరిగెడుతుంది అది? సింపుల్ లాజిక్. ఇప్పుడు ఫండ్ నేను నా క్లయింట్కి ఏం పెడతాను, నేను అది పెట్టుకుంటాను. నేను నా క్లయింట్కి అదే చెప్తాను. మీరు స్టార్ట్ అనగానే తప్పని పరిగెట్టదండి అది. అవును. దెర్ విల్ బి సమ్ వాలటిలిటీ, వీ హ్యావ్ టు బి ప్రిపేర్డ్. ఓకే, ఓకే. మనం కొంచెం టైం తీసుకుందాము. ఒక ఫండ్ని బ్యాడ్ అని జడ్జ్ చేయాలంటే వీ హ్యావ్ టు గివ్ సఫిషియంట్ టైం. 2 ఏళ్ళు టైం ఇస్తాను ఫండ్కి. ఇప్పుడు నేను ఎక్కువ ఫండ్స్ కొంటాను, అవును. నేను 5 ఫండ్స్ స్టిక్ అవ్వను, 8 to 12 మెయింటైన్ చేస్తాను నేను. ఉమ్, ఎందుకు? 2 పోయినా నాకు నష్టం లేదు. పోవటం అంటే 0 కావు కదా, అదే. లో పర్ఫార్మెన్స్ అది. సో భయపడాల్సిన అవసరం లేదు. ఓకే, ఓకే. సో థ్యాంక్ యూ సార్, మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు. మోస్ట్ వెల్కమ్.